వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యం నమః. నమస్కారం అండి. సార్, 35 years నుంచి అస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి 9 గ్రహాలే కాకుండా ఇంకా 2 గ్రహాలని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ మీ ప్రొడిక్షన్స్ని ఇవ్వటం ద్వారా చాలా యాక్యురసీకి దగ్గరగా ఉంటాయి మీ ప్రొడిక్షన్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటారా? యాక్యురసీకి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇందులో గ్రహాలకు సంబంధించి ముఖ్యంగా మనకి ఇండియన్ అస్ట్రాలజీలో పరిగణలోకి తీసుకునేవి రాహు కేతువులతో కలిపి 9 గ్రహాలు. ఇవి కాకుండా వెస్ట్రన్ అస్ట్రాలజీకి సంబంధించి దాంట్లో వారు మరొక 3 గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అది యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. ఇందులో ప్లూటో యొక్క తత్వం ఏమిటంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి వ్యక్తిగత జాతకాల మీద దాని ప్రభావం చాలా మినిమల్గా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం దానికి సంబంధించి అయితే నేను పరిగణలోకి తీసుకోలేదు. యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలకు సంబంధించి అయితే యురేనస్కి సంబంధించి, నెప్ట్యూన్కి సంబంధించి మిగతా గ్రహాలతో ఉండే కోణస్థితులు, అంటే వాటి మధ్యన ఉండే దృష్టులు, వీటి వలన ఫలితాలు చాలా ప్రభావితం కావటం. ఆ వెస్ట్రన్ సిస్టంలో ప్రైమరీ ప్రోగ్రెషన్, సెకండరీ ప్రోగ్రెషన్స్ అనే ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఆ ప్రోగ్రెషన్ చార్ట్స్లో ఒక గ్రహానికి ప్రైమరీ ప్రోగ్రెషన్స్లో ఉండే ఒక గ్రహానికి, సెకండరీ ప్రోగ్రెషన్స్లో ఉండే మరో గ్రహానికి ఉండే కోణస్థితి ఆధారంగా ఏ సమయంలో ఆ సంవత్సరానికి సంబంధించి ఏ సమయంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది. సో చాలా దగ్గరగా వస్తుంది. అప్పుడు చాలా యాక్యురేట్గా వస్తుంది, యాక్యురసీకి దగ్గరగా వస్తుంది. అంటే 100% పర్ఫెక్షన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ టు ఎనీవన్. ఇది బ్రహ్మ, ఇది ఖచ్చితంగా మనకి శ్లోకం ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్సెప్ట్ క్రియేటర్ బ్రహ్మ తప్ప ఎవరు జ్యోతిష్యం ద్వారా ఈ విషయం ఈ సమయంలో ఖచ్చితంగా ఇలానే చెప్పగలడు అనే స్థితి అనేది ఉండదు. జ్యోతిష్యం కేవలం సూచన మాత్రమే. యాక్యురసీకి ఇంచుమించు 90% దగ్గరగా రావచ్చు. అది ఇంత కాన్సన్ట్రేటెడ్ గా ప్రొడక్షన్స్ ఇస్తున్నారు అనే రెండోది టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్. నేను అదే అడగబోతున్నా. టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ మీరు ప్రొడక్ట్ చేసినప్పుడు, అంటే ఈ యురేనస్ ని అలాగే నెప్ట్యూన్ ని కన్సిడర్ చేసి మీరు ఇచ్చిన ప్రొడిక్షన్స్ కి ఆ టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తున్న దాంట్లో ఎంత డిఫరెన్స్ లో జరుగుతుంది సార్? బహుశా 1 month డిఫరెన్స్ లో జరుగుతుంది. కానీ యాక్యురేట్ గా బలానా డేట్ లో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పిన సందర్భాలలో ఆ డేట్కి జరిగిన సంఘటనలు దాదాపు లేవు. ఆ డేట్కి అనేది లేదు. కానీ దాని దగ్గరగా బహుశా ఎవరన్నా చెప్పగలిగేది అంటే వాళ్ళు మోస్ట్ అడ్వాన్స్డ్ అస్ట్రాలజికల్ టెక్నిక్స్ లేదా వారికి ఉన్న దైవబలం ప్రకారం ఎవరన్నా ఈ టైంలో ఈ విధంగా జరుగుతుంది, వరాహ మిహిరాచార్యుల వారు చెప్పినట్లు జరిగే పరిస్థితి కొంతమందికి ఉండవచ్చు. అది వాళ్ళ డిగ్రీ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. నా ప్రాక్టీస్లో అయితే నేను యాక్యురేట్గా ఈ టైంలో ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు అది ఆ సమయంలో జరిగిన సంఘటనలు అయితే లేవు. దానికి దగ్గరగా ఒక 1 రోజులు 10 రోజులు, యాక్యురసీ అంటే వారం 10 రోజులు అని తీసుకోవచ్చు. యాక్చువల్గా నేను డే టు డే లైఫ్లో అంటే రెగ్యులర్గా నా ప్రాక్టీస్లో చెప్పేవి ఇవి ఒక 4 రోజుల గ్యాప్లో జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సార్, ఇంత యాక్యురేట్గా నాకు మీతో అసోసియేషన్ ఉంది కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయగలుగుతున్నాను. నాకు తెలుసు అది డెఫినెట్గా. ఆల్మోస్ట్ 10 years నుంచి మీతో అసోసియేషన్ ఉంది. సో 35 years ఆఫ్ ఈ ప్రాక్టీస్లో మీరు ఎన్ని జాతకాలు చూసున్నారు సార్ ఇప్పటికి? నియర్లీ ఇంచుమించు 97,000 చిలుకు. 97,000 జాతకాలు చూసారు. దాని డేటా ఉంది. ఆ డేటా ఉంది. ఇలా ఎక్కువ జాతకాలు చూసే అవకాశం నాకు రావడానికి ప్రధానమైన కారణం జెమినీ టీవీలో నేను ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహిస్తూ ఉండటం. అందులో మాకు 14 సంవత్సరాలు కంటిన్యూస్ దాంట్లో అది చేస్తూ ఉన్న కారణం చేత ఆ సమయంలో ఉత్తరాలు వస్తూ ఉంటాయి మా జాతకాలు చూస్తూ ఉండే. అంటే మ్యాక్సిమం. కానీ నేను ప్రతిరోజు జరిగే ఎపిసోడ్లో, జాతకతత్వం అనే ఎపిసోడ్లో దీని గురించి వివరించడానికి కుదిరేవి ఒక జాతకం, ఆ ఎపిసోడ్లో కేవలం ఒక 5-6 జాతకాలు మాత్రమే వివరించడం కుదిరేది. కానీ నేను ప్రిపరేషన్ మట్టుకు నాకు వచ్చిన జాతకాలన్నిటినీ తయారు చేసుకుని దానికి నోట్స్ రాసుకుంటూ ఉన్నారు. ఆ కారణం చేత
నాకు ఎక్కువ జాతకాలు చూసే అవకాశాలు ఉంది. అదే సమయంలో నా క్లయింట్ ఏజ్ కూడా చాలా బాగా పెరిగింది. రోజుకి చాలా కనీసం ఒక 50 నుంచి 100 జాతకాలు చూసే స్థాయి రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే టైం సరిపోదు. నేను ఆ మొట్టమొదటి జాతక చక్రం తయారు చేసుకోవటానికి, ఇదంతా చేయటానికి. ఈ కారణం చేత విరివిగా ఎక్కువ వేలలో జాతకాలు చూడటం అనేది జరిగింది. బహుశా 2020లో కరోనా రాకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నట్లయితే అది చాలా ఎక్కువ గణనీయంగా చాలా ఎక్కువగా పెరిగి ఉండేది. దాని తర్వాత నుంచి గణనీయంగా తగ్గింది. రోజుకి 2-3 జాతకాలు చూసే స్థాయిలో మాత్రమే వచ్చేసాను. అందుకని అక్కడి నుంచి స్లో రేటింగ్ అనేది ఉన్నది. వీటి ద్వారా ఏమిటంటే ఇంత ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా అట్లాంటి ఛాన్స్ వచ్చింది, జాతకం చూసే అవకాశం వచ్చింది, ఇన్ని వేల జాతకాలు చూసే అవకాశం వచ్చింది. సో డెఫినెట్గా యురానస్ని అలాగే నెప్ట్యూన్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి ఈ ఎపిసోడ్లో మనం యురానస్ గురించి మాట్లాడుకుందాం. యురానస్ అంటే ఏంటి, ఈ గ్రహ తత్వం ఏమిటి, ఎవరి జన్మ జాతకంలోనైనా యురానస్ ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, ఆ యురానస్ నుంచి మంచి రిజల్ట్సే రావాలి అంటే ఎటువంటి రెమెడీస్ని మనం చేసుకుంటూ ఉంటే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి, ఇవన్నీ సార్. సహజంగా యురేనస్ యొక్క తత్వ, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఇటువంటి గ్రహ స్థితిగతుల గురించి భారతీయ సాంప్రదాయ జ్యోతిష్య పద్ధతులను ఆచరించే పండితులు పరిగణలోకి తీసుకోవట్లేదు. దీన్ని ఎక్కువ విశ్వవ్యాప్తంగా యురేనస్ తత్వాలకు సంబంధించి చేసిన దాంట్లో మొదట్లో ప్రారంభంలో మేడం బ్లావెట్స్కీ వారి ద్వారా ప్రభావితమైన అలెన్ లియో గారు వీరు చక్కగా దాని గురించి విశ్లేషణ చేస్తూ ఉన్నారు. నాకు గుర్తున్నంత వరకు భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో తెలుగు ప్రాంతాలకు సంబంధించి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు వారు రాసిన పుస్తకాలలో వాటన్నిటిలో యురేనస్ గురించి వివరణ ఇవ్వటం, వారి పుస్తకాల ద్వారా లేదా వారి బోధనల ద్వారా ఇన్స్పైర్ అయిన వారు దాన్ని పరిగణలో తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇందులో యురేనస్ అనే గ్రహానికి సంస్కృతంలోను లేదా తెలుగులోను దాన్ని వరుణ అనే పేరుని వారు సూచించడం అని జరిగింది. ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు వారి శిష్య పరంపర వారందరూ దాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ వరుణ అనే తత్వం ఏంటంటే వర్షానికి సూచన, వర్ష దేవుడిగా మనం పరిగణలో తీసుకుంటూ ఉంటాం. వర్షం అకస్మాత్తుగా రావటం లేదా వస్తుందని మేఘావృతమైన సన్నివేశాల్లో వర్షం కురవకపోవటం, తక్కువ వర్షపాతం నమోదవుతున్న అనుకుంటున్న టైంలో కుంభవృష్టి కురవటం, ఇది ఇందులో ఏది మనం చక్కగా ప్రెడిక్ట్ చేయగలిగే అవకాశం ఉండదు. వాన గురించి ఈరోజు చాలా భయంకరంగా వర్షం పడబోతుంది, మేఘాలు దట్టంగా ఉన్నాయనుకున్న సందర్భంలో వర్షం పడకపోవటం ఉంటుంది. ఎండ కాస్తుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా మేఘావృతం అయి ఉండి దాని వర్షం కురిసే పరిస్థితులు ఉంటాయి. నా ప్రాక్టీస్లో నేను జ్యోతిష్యం నేర్చుకోవటం మొదలుపెట్టింది గురువు గారు శ్రీరామూర్తి గారి వారి సూచనల మేరకు వారి శిష్యరికంలో చేశాను. వారు వెస్ట్రన్ అస్ట్రాలజీని అవపోసన పట్టిన వ్యక్తి కాబట్టి నేను ప్రారంభంలోనే శ్రీరామూర్తి గారి బోధనలు, రెండవది వారి ద్వారా అలెన్ లియో గారి పుస్తకాలు, ఆ తదుపరి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు జ్యోతిర్విద్య, కొన్ని జ్యోతిష సౌరభం ఇటువంటి కొన్ని పుస్తకాలు రాశారు. ఈ పుస్తకాలలో అందులో వరుణ అనే గ్రహానికి, యురేనస్ గ్రహానికి సంబంధించిన వివరణలు, వీటి ద్వారా ప్రభావితమైన తర్వాత నేను దాన్ని అప్లై చేయడం అనేది జరిగింది. ఇందులో యురేనస్ యొక్క తత్వం ఏమిటంటే ఇది అకస్మాత్తుగా జరిగే ఏదైనా సంఘటనను సూచించే గ్రహం. అంటే ఏ గ్రహంతో అనేది విడివిడిగా మనం వింశోత్తరి పద్ధతుల్లో చూసుకున్నప్పుడు, వింశోత్తరి నాదులు చూసుకుంటున్నప్పుడు ఇందులో మనం మిగతా గ్రహాలకు సంబంధించి దశ అంతర్దశలు ఎన్ని విశ్లేషణ అనేది ఉంటుంది. కానీ యురేనస్ నెప్ట్యూన్కి సంబంధించి నక్షత్రానికి ఆధిపత్యాలు ఇవ్వలేదు. రెండవది ఈ దశా పద్ధతుల్లో వాటిల్లో ఎక్కడైనా చొప్పించడానికి దానికి సిమిలర్గా ఉండే, దానికి దగ్గరగా ఉండే గ్రహస్థితి అంటే వేరే గ్రహాన్ని ఆపాదించడం అనేది కుదరదు. ఇది కేవలం మొదట నట్టెల్ చార్ట్ని, జన్మజాతకాన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు జన్మజాతకంలో యురేనస్ గ్రహంతో మిగతా గ్రహాలు ఇచ్చే కోణస్థితిని బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయటానికి, టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ కాదు, అంచనా వేయటానికి అది ఉపయోగపడుతుంది. వ్యక్తిత్వానికి కూడా వ్యక్తిత్వమే కదా సహజంగా అకస్మాత్తుగా సపోజ్ యురేనస్ రవితోటి సరైన సంబంధం లేదు అనుకుందాం. రవి యొక్క కారకత్వం ఏమిటి? పితృ, పుత్ర, తను అధికార కారకత్వాలు. తల్లిదండ్రుల వైపు నుంచి సరైన సహకారం, ప్రోద్బలం ఉండదు. ఒకవేళ అది ఉన్నా అంటే స్టెప్ బై స్టెప్ ఆలోచిద్దాం.
నెగిటివ్ ఆస్పెక్ట్ రవి యురేనస్ల మధ్య స్క్వేర్ కానీ అపోజిషన్ కానీ ఉంది అనుకుంటే తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు ఉండవు. కన్జంక్షన్ ఉంటాయి సార్, కంజంక్షన్ కూడా. Hmm. రెండవది వారి నుంచి పరిపూర్ణమైన సహాయ సహకారాలు ఉన్నప్పటికీ వీటిని వారు సద్వినియోగపరుచుకునే పరిస్థితి ఉండదు. తల్లిదండ్రులు దూరంగా ఉండి ఏదో కారణం చేత దూరంగా ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. లేదా అక్కడ కూడా కాదనుకున్నప్పుడు వాళ్ళకి సరైన కెరియర్ ఉద్యోగ కారకత్వం కూడా రవి సూచిస్తూ ఉంటాడు కాబట్టి కెరీర్కి సంబంధించిన ఇబ్బందికర సన్నివేశాలు తరచూ ఎదురవుతూ ఉంటాయి. అకస్మాత్తుగా వారికి మంచి ఉద్యోగంలోకి ఎంటర్ అవడం జరుగుతుంది, అదే అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి నిష్క్రమించడం జరుగుతుంది. ఇటువంటి సన్నివేశాలు సడన్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన తేడా ఏమిటంటే శుక్రునికి సంబంధించి యురేనస్ ఏదైనా పాజిటివ్ ఆస్పెక్ట్ ఇస్తున్న సందర్భంలో వారికి సంబంధించి సాంప్రదాయేతర వివాహం జరిగే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అంటే సాంప్రదాయేతర పద్ధతుల్లో, అంటే ఉదాహరణకి చాలామంది పాజిటివ్ పెద్దలు కుదిర్చే వివాహమే అనుకుందాం, కానీ మన సాంప్రదాయ విరుద్ధంగా జరగటం, అంటే మనం చూస్తూ ఉంటాం కదా ఆకాశంలో జెట్ విమానంలో పెళ్లి చేసుకోవటం అనేది, లేదా వేరే చాలా దూరంలో ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకోవటం, అడవుల్లో పెళ్లి చేసుకోవటం, ఇటువంటివన్నీ ఉంటాయి. ఇది సాంప్రదాయేతర వివాహాలు. అటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. అది ఒక 10% 15% చూడొచ్చు. ఎక్కువ సందర్భాలలో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, సాంప్రదాయేతర అమ్మాయి కంటే అబ్బాయి చిన్నవాడై ఉంటాం. మామూలు సాంప్రదాయం ఏమిటి? పెద్దవాడై ఉండాలి, రైట్ సార్. పురుషుడు పెద్దవాడై ఉంటాడు, సాంప్రదాయ విరుద్ధంగా జరగటం. కొన్ని సందర్భాల్లో సగోత్రికులు యాదృచ్ఛికంగా పెళ్లి చేసుకునే పరిస్థితి, వాళ్ళకి గోత్రం తెలియదు, సహజంగా సగోత్రికులు పెళ్లి చేసుకునే పరిస్థితి హిందూ వివాహ స్థితిలో ఉండదు, కానీ యాదృచ్ఛికంగా జరిగే పరిస్థితులు ఇటువంటి వాటిని సూచిస్తూ ఉంటుంది. ఇటువంటి జరిగిన సన్నివేశాలలో అంటే సాంప్రదాయేతర పద్ధతుల్లో వివాహం జరిగే స్థితిని యురేనస్ శుక్ర గ్రహాల మధ్య ఉండే పరిపూర్ణ శుభ కోణ స్థితి, ఎయిదర్ సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఆర్ ట్రైన్ ఆస్పెక్ట్, ఈ తత్వాల కారణం చేత సూచన అనేది ఉంటుంది. ఒకవేళ అలా జరిగిన సందర్భంలో వారు జీవితకాలం పాటు చక్కగా సౌమ్యంగా హ్యాపీగా ఉండే పరిస్థితులు ఉంటాయి. వారికి లాంజివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అని మ్యారిటల్ లాంజివిటీ చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. కానీ సాంప్రదాయబద్ధంగా జరిగిన సన్నివేశాలలో, అంటే అన్నీ అటువంటివి ఉండి జరిగిన సన్నివేశాల్లో కొంతమంది బయటికి చెప్పుకోరు. అంటే ఉదాహరణకి ఏమిటంటే వారు ఎవరినో ఇష్టపడుతున్నట్లు, లేదా సంబంధం వారికి ఇష్టం లేనట్లు, ఆ కారణం చేత వివాహం జరిగినట్లు, ఇటువంటివన్నీ ఏవి చెప్పుకునే అవకాశాలు ఉండవు. కానీ తీవ్రమైన అసంతృప్తులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో వారికి అష్టమ భావానికి సంబంధించి ఏదైనా దోషాలు కానీ, లేదా ఏదైనా గురువుకు సంబంధించి ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్స్ కానీ ఉన్న సందర్భాల్లో వారు విడిపోవటం కానీ దూరంగా ఉండే పరిస్థితులు కానీ ఏర్పడిన సందర్భాలను చూశాను. అది శుక్రగ్రహంతో యురేనస్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఇస్తున్నప్పుడు బయట వారు హర్షించని, మిగతా వారు హర్షించని విషయం జరిగితే దానివల్ల వీళ్ళు హ్యాపీగా ఉంటారు. అలానే జరుగుతుంది. అదే ఇది ఒక పెక్యులియర్ గా ఉంటుంది. రెండవది అదే గురువుతోటి మంచి ట్రైన్ ఆస్పెక్ట్ ఇటువంటిది ఉంది అనుకోండి, ఇక్కడ కూడా ఇంచుమించు ఇటువంటి లక్షణమే, హర్షించని విషయం కాదు. వీరు ఒక విషయాన్ని చదువుకుంటూ మరొక దాంట్లో మాస్టర్ అవుతారు. అంటే ఉదాహరణకి నాకు పరిచయం ఉన్న ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు చాలా మంచి చదువులు చదివారు, MD DM పూర్తి చేశారు. వారు మంచి గుర్తింపు ఉన్నది. అది ఆల్రెడీ వాళ్ళు బాగా ఇది ఉంది. అనుకోని విధంగా ఆయన జ్యోతిష శాస్త్రంలోకి ఎంటర్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆయన మాస్టర్ చేయడం అంటే డిగ్రీలు పొందటం కాదు, అంటే అందులో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు. చాలా గొప్పగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన చేసి మెడిసిన్కి సంబంధించిన దాంట్లో ఆయన రోజు గడిపేది, వాళ్ళ పేషెంట్స్ తోటి గడిపేది ఒక 3 గంటలు మాత్రమే అయితే, ఇంచుమించు 10 గంటల నుంచి 12 గంటలు జ్యోతిషానికి సంబంధించిన వారితో గడుపుతూ ఉన్నాడు ఆయన. ఇది ఒక డిఫరెంట్, ఒక సంబంధం లేని ఫీల్డ్ ఇది. దాంట్లో ఈ విధంగా ఉంటుంది. అలానే కొంతమంది చూస్తూ ఉంటాం, ఇప్పుడు ప్రాక్టికల్గా చాలామంది విషయాల్లో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు BCom చదివినా, BA చదివినా, BTech చదివినా, ఏది చదివినా వాళ్ళకి చిట్ట చివరికి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలోకి రావడం అనేది చూస్తూ ఉన్నాం.
బిఏ చదివిన వాడు కామర్స్ కావచ్చు, లేకపోతే ఎకనామిక్స్ కావచ్చు, లేదా ఆర్ట్స్కి సంబంధించిన ఏదైనా చదివిన వాడు ఏమాత్రం సంబంధం లేని కోడింగ్ లో ఉండొచ్చు, కోడింగ్ వేరే దాంట్లోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి అందులో మాస్టర్ అవుతున్నారు, డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి మామూలుగా మనం సినిమా సంబంధించి చూసుకుంటున్నప్పుడు డాక్టర్ కావాల్సిన వాడు యాక్టర్ కావటం అనేది చెప్తుంటారు కదా, అటువంటి లక్షణాలు జరుగుతూ ఉంటాయి. అదే బుధునికి సంబంధించి అనుకోండి, వీరు ఒకటి చెబితే, బుధునికి సంబంధించిన పాజిటివ్ ఆస్పెక్ట్, వీరు ఒకటి చెబితే ఎదుటివారు మరొక రకంగా అర్థం చేసుకుని అది పాజిటివ్గా అర్థం చేసుకోవటం, పాజిటివ్ టర్న్ తీసుకొని వాళ్ళకి ఎక్కువ ప్రాచుర్యం రావటం. యురేనస్కి సంబంధించి పాజిటివ్ ఆస్పెక్ట్స్ నడుస్తూ ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలన్నీ ఉంటూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఎదుటివారిని ఏదో కించపరుస్తూ ఒక వ్యాఖ్య చేయాలనుకునే ఉద్దేశంతో ఇతను చేశాడు అనుకోండి, అది ఈయనకి విపరీతమైన ప్రచారం ప్రాచుర్యం తీసుకొచ్చి ఆ ఎదుటి వ్యక్తి వీరిని ప్రశంసించే స్థితికి రావటం. అదే పాజిటివ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఉన్న దాంట్లోనే డాక్టర్ గారికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఉన్న దాంట్లోనే చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటూ ఉండటం, కానీ ఆయనకి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండటం, ఇటువంటివి ఉంటాయి. యురేనస్కి సంబంధించి ఏదైనా దోషాలు ఉన్నట్లుగా గమనించిన సందర్భాలు, ముఖ్యంగా వివాహం, వైవాహిక జీవితం, ప్రేమ, స్నేహం వంటి విషయాదులలో వారి జాతక చక్రం గురించి వారు విశ్లేషణ చేసుకున్నప్పుడు ఎవరైనా చెప్పిన సందర్భంలో యురేనస్ సంబంధించి ఏ రకమైన లక్షణాలకైనా 2 రకాల తత్వాల ద్వారా మనం దాని శాంతి విధానాలు ఆచరించవచ్చు. సడన్ డెత్స్ కి కూడా యురేనస్ ఏమైనా, అంటే మనం చూస్తూ ఉంటాం సడన్ గా అయిపోయిందండి అని డెత్, అప్పుడు కూడా దాని యురేనస్ యొక్క కారకత్వం ఉంటుంది. బట్ యురేనస్ యొక్క కారకత్వం ఒకటే కాదు, అక్కడ కస్పల్ పాయింట్స్ 6th house, 8th house and 12th house కస్పల్ పాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనం డెత్ని డెరైవ్ చేయొచ్చు, డిఫైన్ చేయొచ్చు. యురేనస్ ఒక కారణం కావచ్చు. ఓకే, సో ఇట్లా సడన్ ఇంపాక్ట్స్ నుంచి బయటపడాలి, సడన్ గా ఆల్రెడీ జరిగింది, లేకపోతే అసలు ఇట్లా జరగకుండా ఉండాలి అని అంటే ఎటువంటి రెమెడీస్? సహజంగా 2 రకాల తత్వాలు. ఇందులో ప్రాథమికంగా యురేనస్ యొక్క పరిపూర్ణమైన తత్వాన్ని కంట్రోల్ చేయగలిగేది అటువంటి తత్వాలకి కారకుడు రవి కదా. అందుకని అరుణం మహాసౌరం త్రిచ ఇది చేయించుకోవటం, లేదా అరుణ మహాసౌరం త్రిచ అది సూర్య నమస్కారాలతో కూడిన పూజ చేసే పరిస్థితి దగ్గర లేదు, ఎవరు లేరు అనుకుందాం, ఆదిత్య హృదయం కానీ శ్రీ సూర్య పంజర స్తోత్రం కానీ పారాయణ చేయటం. కానీ రవికి సంబంధించిన ఏ పూజ చేయించాలనుకున్నా ముందు దానికి బలం చేకూర్చటానికి గురు బలం అనేది అవసరం. కాబట్టి గురువు సంబంధించి పరిపూర్ణమైన శాంతి విధానం ఆచరించి, గురువుకు సంబంధించిన శాంతి విధానం అంటే వారి దగ్గరలో ఉన్న పండితుల ద్వారా ఏదైనా జప, దాన, హోమ, తర్పణాదులు వంటివి చేయటం కానీ, లేదా గురువుకు సంబంధించిన ధాన్యాన్ని ఎవరికైనా దానం చేసిన తర్వాత ఈ అరుణం మహాసౌరం త్రిచ అనే సూర్య నమస్కారాలు కానీ ఇటువంటి చేసిన సందర్భాల్లో యురేనస్ గ్రహం యొక్క ఇంపాక్ట్ చాలా తగ్గుతుంది. ఇది చక్కటి రెమెడీగా ఉపయోగపడుతుంది. రెండవది, ఇటువంటి తత్వానికి లక్షణాలను తగ్గించడానికి, అది ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు చిన్న మస్తికాదేవి, దశమహావిద్యల్లో ఉన్న చిన్న మస్తికాదేవి ఆరాధన అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఆ దేవాలయ సందర్శనం చేయటం లేదా మొక్కుకోవటం అనేది కాదు, ఆ తత్వాన్ని ఊహించుకొని. చిన్న మస్తికాదేవి అన్ని చోట్ల ఉండే అవకాశం లేదు కదా. అది బహుశా నాకు తెలిసినంత వరకు మనకి హైదరాబాదులో, సికింద్రాబాదులో డొక్కలమ్మ అనే ఒక గుడి ఉన్నది. ఆ గుడిలో అక్కడ పూజ చేయటం, క్లాక్ టవర్ దగ్గర ఉంటుంది ఆ గుడి, ప్యారడైస్ అండ్ క్లాక్ టవర్ దగ్గర ప్యాట్నీ సెంటర్ కదా, యా అక్కడ. లేదా మనకి త్రిపురాంతక క్షేత్రంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో క్షేత్రపాలికగా అమ్మవారిని అక్కడ విగ్రహం ఉంది. కాబట్టి కుదిరినప్పుడు అక్కడికి వెళ్ళటం, కేవలం ఇటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేదా యురేనస్ తాలూకు ఇబ్బందికర సన్నివేశాలు ఎదుర్కొంటున్నామని భావించేవారు మొక్కుకోకుండా, అంటే నాకు ఈ పని చేస్తే క్విడ్ ప్రోకో లాంటివి వద్దు, నాకు ఈ పని చెయ్యి అని కోరుకోవటం, ఇది సరిపోతుంది. రెండవది, ఇటువంటి మిస్టిసిటీ నుంచి బయటపడటానికి సింపుల్గా ఉపయోగపడేది గురువిందల తోటి చేసిన ఏదైనా హారాన్ని చేతికి కానీ మెల్లో కానీ వేసుకోవటం. గురువింద గింజలతోటి చేసిన హారం ఇట్లా అంటే మాలలాగా కూడా దొరుకుతుంది. మాలగా దొరుకుతుందో లేదో నాకు తెలియదు. ఒక 2-3 తీసుకొని మెల్లో ఒకటి ధరించటం, లేదా చేతికి కట్టుకోవటం, కంకణం లాగా కట్టుకోవటం. ఇది కూడా
రెండు లక్షణాలకి యురేనస్ అండ్ వివరించబోయే నెప్ట్యూన్ తత్వాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, అద్భుతం సార్. సో డెఫినెట్గా గురువింద గింజలు చాలా చీప్గా కూడా దొరుకుతాయి, అంటే అవైలబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇది చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఖచ్చితంగా ఇస్తుందండి. త్రిపురాంతకం అని అన్నారు కాబట్టి త్రిపురాంతక క్షేత్ర మహిమ గురించి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్తారా? ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్తానండి. చెప్పాలి సార్, ఎందుకంటే చాలా చాలా మనం గతంలో కదంబం చెట్టు గురించి త్రిపురాంతక క్షేత్రాన్ని ఉదాహరించడం జరిగింది. అంటే అదే ఆ వీడియోలో జస్ట్ క్లుప్తంగా చెప్పారు సార్, వివరంగా ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం సార్. ఎందుకంటే త్రిపురాంతక క్షేత్రం గురించి తెలుసుకోవాలి, చాలా చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశం అని మీరు చెప్పి ఉన్నారు కాబట్టి చాలా జనాలు తక్కువగా వెళ్తూ ఉన్నారు. దాని గురించి కొంత ప్రాచుర్యం తీసుకురావటం అనేది బాగుంటుంది. ఇప్పుడు చక్కగా వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్తున్నారా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా చాలా తక్కువ ఉండటం నేను అబ్జర్వ్ చేశాను. గత 20 సంవత్సరాలుగా త్రిపురాంతక క్షేత్రం గురించి విరివిగా ప్రచారం జరిగింది, వెళ్తూ ఉన్నారు. నేను అక్కడ పెరిగిన సమయంలో అప్పుడు బహుశా రోజుకు ఒక విజిటర్, ఇద్దరు విజిటర్స్ ఉండే పరిస్థితి ఉండేది. పెరిగింది, ఇప్పుడు చాలా పెరిగింది. ఓకే, దాని గురించి రెండు తత్వాలకు, శాక్తేయ తత్వానికి లేదా శైవ తత్వానికి రెండిటికి ఒక మూల స్థానం లాంటిది అది, పవర్ స్టేషన్. అద్భుతం సార్, యురానస్ గురించి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వీడియోలో నెప్ట్యూన్ గురించి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.